Okay, so coming to ETL, in previous class we have discussed about what type of testers we are. Okay, so what type of testers we are? So we are basically an ETL tester. So what is ETL stands for? ETL ante enti, full form enti. Just what is the full form of ETL? So ETL means extraction, transformation, and loading. Okay, so that is called ETL. Okay, next one. ETL is a process. See, as I said in the architecture, we will take the data from different sources, we will manipulate the data, and we will load the data into the data warehouse. Okay, so it's a basically a process what we will follow. Okay, so that is a process, like how we will use the ETL. Okay, it exists between source and target. Ante source anante enti? For suppose we have a data, or else we have a particular data, ఒక data ఉంది, ఒక ఎక్సెల్ షీట్ లో ఉంది. ఓకే, సో మీకు ఎక్సెల్ షీట్ కూడా చూపిస్తాను నేను, సో దట్ యూ కెన్ ఈజీలీ కోరిలేట్ ఇట్. ఓకే, ఓకే, సో వీ హ్యావ్ అన్ ఎక్సెల్ షీట్ హియర్. ఓకే, ఒక ఎక్సెల్ షీట్ లో ఉన్నది. సో జనరల్ గా నాకు ఫస్ట్ నేమ్స్ లాస్ట్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి. వద్దు, ఓకే, సో ఆ డేటా నా దగ్గర ఉన్నది అండ్ వాళ్ళ యొక్క డేటా. సి ఫర్ సపోజ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది నా దగ్గర ఉన్నది. ఓకే, ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేవి నా దగ్గర డేటా ఇలా ఉన్నది. ఓకే, సో ఏంటి అని అంటే ఇది నా సోర్స్ డేటాబేస్. ఓకే, ఇది నాకు సోర్స్. ఓకే, సో ఇది నా సోర్స్. సో ఫస్ట్ నేమ్ ఎలా ఉన్నది అన్నట్టు, ఫర్ సపోజ్ ఐ కెన్ కన్సిడర్ దిస్. ఓకే, అశోక్ కనకారావు ప్రసన్న. అశోక్ ఓకేనా. సో ఇలా ఉంది, ఒక ఫస్ట్ నేమ్ అనేది ఉంది. ఎక్కువ కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక ఫస్ట్ నేమ్ అనేది ఉంది అంటే నా దగ్గర ఇలా డేటా ఉంది. ఓకే, సో ఇది నా సోర్స్. ఓకే, ఇది సోర్స్. గైస్ క్లియర్ గా వినండి. సో టార్గెట్ అంటే ఏంటి? క్లయింట్ ఎక్స్పెక్టేషన్ సిస్టమ్. ఓకే, సోర్స్ అండ్ టార్గెట్ కదా. సోర్స్ ఇస్ క్లయింట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ వేర్ క్లయింట్ జనరేట్స్ ద డేటా. అంటే క్లయింట్ యొక్క ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటే నా దగ్గర ఇలా ఉంది. ఓకే, డేటా అనేది ఇలా ఉంది. ఓకేనా, సో ఇలా ఉంది డేటా. ఇది నా సోర్స్. సో నేను మీకు ఏం చెప్తాను అని అంటే, మీరు ఏం చేసినా పర్లేదు, కానీ నాకు టార్గెట్ లో, ఓకే, అంటే ఎక్కడైతే నేను డేటా అంతా లోడ్ చేసుకుంటున్నానో అక్కడ నాకు ఫస్ట్ నేమ్ ఇలాగే ఉండాలి, కానీ ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లో రావాలి. అంటే అశోక్ ఉన్న దగ్గర ఏఎస్ హెచ్ ఓకే. ఓకేనా, నెక్స్ట్ కనకారావు అంటారు. ఓకేనా, క్లియర్ గా చూడండి. సో సోర్స్ లో నాకు ఇలా డేటా ఉంది, టార్గెట్ లో నాకు ఇలా ఉంది డేటా. సో సోర్స్ లో ఇలా ఉండి టార్గెట్ లో ఇలా కావాలి అని అన్నాము అనుకోండి. ఇప్పుడు ఈటీఎల్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. వి విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ ద సోర్సెస్. అంటే వి విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. We will extract the data. Okay, so we are extracting the data and we are transforming the data. Transform. So we are transforming the data. అంటే ఏంటి దాని అర్థం? మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం డేటా. ఓకే, అండ్ లోడింగ్ ద డేటా. చూడండి, సో we are extracting the data and we are transforming the data and we are loading the data. సో దీన్ని మనం ETL అని అంటాం. సార్ ఇది ఒక్కటే డేటా అయినా సింపుల్ గా ఉంది కదా సార్ అంటే లేదు. వి విల్ డీల్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ డేటా. ఓకే, సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో వాట్ ఈజ్ ఈటీఎల్ ప్రాసెస్? ఈటీఎల్ మనం ఏ టెస్టర్ మీ? ఈటీఎల్ టెస్టర్ మీ. సో ఈటీఎల్ టెస్టర్ 10 సార్లు చెప్తున్నాం, కానీ మనం ఏం చేస్తాం ఎగ్జాక్ట్ గా? వాట్ వి విల్ డూ ఇన్ ద ఈటీఎల్ టెస్టింగ్. సో ఈటీఎల్ టెస్టింగ్ లోని నాకు క్లయింట్ నేనేమనుకుంటున్నానంటే
నా ఫస్ట్ నేమ్ అనేది ఇలా ఉంది, కానీ నా ఫస్ట్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో రావాలి. ఇది క్లయింట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఇది నా ఎక్స్పెక్టేషన్ సిస్టమ్. సో దీన్ని స్మాల్ లెటర్ నుంచి దీనికి మార్చాలి అని అంటే, సో ఈ స్మాల్ లెటర్ నుంచి ఈ క్యాపిటల్ లెటర్ మార్చాలి అని అంటే నేను కొంచెం ఇది చేయాలి. రైట్ ఆర్ రాంగ్? ఈ స్మాల్ లెటర్స్ ని క్యాపిటల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేయాలి అని అంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకేనా? ఈ స్మాల్ లెటర్ ని కాస్త క్యాపిటల్ లెటర్ ని చెయ్యాలి అని అంటే మనం అప్పర్, రైట్, అంటే అప్పర్ కేస్ అనే దాన్ని యూజ్ చేయాలి, అంతే కదా. ఇది ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ మాట. అంటే మనం ఈ డేటాను అంతటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, దాన్ని అప్పర్ అనే ఒక కండిషన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అప్లై చేస్తాము, దాన్ని ఫైనల్ గా డేటాని టార్గెట్ లో లోడ్ చేస్తాం. సో ఇది మనం చేసిన ఈటీఎల్ ప్రాసెస్. ఓకే, సేమ్ ఇదే దాన్ని ఇలా పెట్టుకొని మనం ఆర్కిటెక్చర్ చూద్దాం ఒకసారి. ఓకేనా? చూడండి చూడండి ఏం చేస్తున్నాం మనం, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము. చూడండి మనకి డిఫరెంట్ డేటా, ఇదొక డేటా, ఇదొక డేటా, ఇది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా, వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా. అంటే ఇక్కడ ఒక టూల్ ని యూజ్ చేసుకొని, ఓకే, సో వీఆర్ యూజింగ్ అ టూల్ హియర్. ఓకే, సో వీఆర్ యూజింగ్ ఏ టూల్ అండ్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా. చూడండి, అంటే అప్పర్ అని ఏదో ఒక లాజిక్ బిల్డ్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఫైనల్ గా ఏం చేస్తున్నాం, డేటాని లోడ్ చేస్తాం. ఇక్కడ వీరేంద్ర బాబు, గో ఆన్ మ్యూట్ ప్లీజ్, ఇంట్లోకి వెళ్ళండి. యా, సో వీఆర్ లోడింగ్ ద డేటా ఇన్ టు ద టార్గెట్. సో టార్గెట్ లోకి మనం డేటాని లోడ్ చేస్తాం. ఓకే, ఎలా లోడ్ చేస్తున్నాము, క్యాపిటల్ లెటర్స్ లోడ్ చేస్తాం. గైస్ ఈటీఎల్ అర్థమైందా లేదా మీకు? ఈటీఎల్ ప్రాసెస్ అనేది వాట్ వీఆర్ డూయింగ్. సార్ ఏదైనా ఒక యూజర్ కేస్ చెప్పండి సార్ అంటే, సి ఫర్ సపోజ్ నా దగ్గరికి రోజు ఒక 100 మెంబర్స్ వస్తున్నారు. నా ఒక హాస్పిటల్ ఉంది, అందులో 100 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళందరి డేటా ఇలా ఉంది, వాళ్ళ డేటా అంతటిని నాకు ఇలా కావాలని అనుకున్నాను. సో అంటే ఇది ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఇది క్లయింట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది. దీని కింద మార్చాలంటే ఖచ్చితంగా ఏదో ట్రాన్స్ఫార్మ్ చేయాలి కదా, దాన్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఇది ఒక టూల్ మాట. ఓకేనా? సో ఇదొక టూల్. చూద్దాం వన్ బై వన్ క్లియర్ చూద్దాం. అంటే ఇక్కడ నుంచి ఈ డేటా అంతటిని ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాడు డెవలపర్. కానీ ఇది ఓపెన్ చేస్తాం, ఇది ఓపెన్ చేసి ఇక్కడ క్యాపిటల్ అశోక్ ఉందా లేదా, ఇక్కడ స్మాల్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాం. ఎలా చెక్ చేస్తాం, ఏం చేస్తాం అనేది మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, రోజు ట్రాన్సాక్షన్ అవుతుంది అనుకో, ఆటోమేషన్ అని అంటారు. ఆటోమేషన్ చేసేసి అన్నిటిని ఇలా యాజ్ టీజ్ గా ఎలా కావాలో అలా కన్వర్ట్ చేసేస్తాం అన్నమాట. అంటే చూడండి, సో మనకు అర్థమైన ఈటీఎల్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే, ఇప్పుడు అనిల్ అంబానీకి ఇది ఒక ప్రాజెక్ట్ 1 ఉంది, ఇది ప్రాజెక్ట్ 2 డేటా ఉంది, ప్రాజెక్ట్ 3 డేటా అనేది ఉంది. అంటే ఒక రిలయన్స్ ట్రెండ్స్ ఒకటి ఉంది, రిలయన్స్ డిజిటల్ మార్ట్ ఉంది, లేదా రిలయన్స్ డిజిటల్ ఉంది. సో అన్ని డేటాని వాడు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని ఎలా కావాలో అలా మార్చుకొని డేటాని లోడ్ చేసుకుంటాడు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఎలా కావాలంటే అలా డేటాని లోడ్ చేసుకుంటాడు. అర్థమైందా లేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకును? డేటా ఈటీఎల్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ అనే టర్మినాలజీ అర్థమైందా, అర్థం అవ్వలేదా? అండర్స్టాండ్ కదా? సో క్లియర్ కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి అని అంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ సబ్జెక్ట్ ని ఎప్పుడు కోరిలేట్ చేసుకోండి, అది ఈజీగా అర్థమవుతుంది సబ్జెక్ట్ మీకు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అని అంటే చూడండి, ఈ ఈటీఎల్ ఆర్కిటెక్చర్ మర్చిపోండి. ఓకేనా? సో ఈటీఎల్ ఆర్కిటెక్చర్ లో ఏం చెప్పాను, నాకు ఫర్ సపోజ్ నాకు కింద అంటే బేస్మెంట్ ఫ్లోర్ ఉంది, నా దగ్గర ఒక హౌస్ ఉంది. ఓకేనా? నా దగ్గర ఒక హౌస్ ఉంది. ఓకే, సో కోరిలేట్ చేసుకోండి. మరి ఇంకా 3Dలో వేయాలి అని అంటే, యా నా దగ్గర ఒక హౌస్ ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు సో నా దగ్గర ఒక హౌస్ ఉంది. సో ఈ హౌస్ లో ఏంటి అని అంటే, ఇది నా యొక్క పైన ఉన్న ట్యాంక్. ఓకే, ఐ హ్యావ్ ఎ ట్యాంక్ ఓవర్ హియర్. ఓకే, సో నాకు ఇక్కడ ఏంటి అని అంటే 3 వెల్స్ ఉన్నాయి, నూతులు 3 వెల్స్ ఉన్నాయి. ఓకేనా? 3 వెల్స్. ఇప్పుడు ఏంటి అంటే ఇది ట్యాంక్ 1, ఇది ట్యాంక్ 2, ఇది ట్యాంక్ 3. నేనేం చేయాలి, ఇట్లా అన్నిటి ట్యాంక్ లో వాటర్ ని కలెక్ట్ చేయాలి. రైట్, అన్నిటి వాటర్ కలెక్ట్ చేసి దాన్ని ఒక ఫిల్టర్ అప్లై చేయాలి. అంటే ఫిల్టర్ అంటే వాటర్ కొంచెం డస్ట్ ఉంది అనుకోండి, ఒక ఫిల్టర్ ఎక్కడ పెట్టాలి. రైట్, ఫిల్టర్ అప్లై చేసి ట్యాంక్ లోకి లోడ్ చేయాలి. ఓకేనా? అంటే ఈ ట్యాంక్ లోంచి వాటర్ లాగాలి, ఇందులో నుంచి లాగాలి, ఇందులో నుంచి లాగాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక టూల్ ఉండాలి కదా,
ఒక మోటార్ అనే టూల్ ఉండాలి కదా, రైట్? ఒక మోటార్ అనే ఒక టూల్ ఉండాలి. అంటే నువ్వు దీన్ని ఏం చెయ్యాలి అని, దీన్ని అసలు వాటర్ లాగి పైకి పంపించాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మోటార్ అనే ఒక టూల్ ఉండాలి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ని కోరిలేట్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు చూడండి. అంటే వాడి దగ్గర ఎక్కడెక్కడ బుక్స్ లో ఒక డేటా ఉంది, నెక్స్ట్ ఎక్సెల్ షీట్ లో ఇంకొక డేటా ఉంది, ఇంకొక దగ్గర ఇంకొక డేటా ఉంది. సో వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్. మనకి ఏమేమి కావాలో ఆ ఫిల్టర్స్ అన్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ వాడు ఎలా కావాలనుకుంటున్నాడు, ఒక మంచి అవుట్పుట్ ఎలా కావాలో ఒక నీట్ స్ట్రక్చరల్ ఫార్మేట్ లో దాన్ని టార్గెట్ లోకి లోడ్ చేసుకుంటాడు. సార్ ఇంత అమౌంట్ పెట్టి వాడు ఎందుకు చేసుకుంటాడు అని అంటే, వాడికి యాన్యువల్ శాలరీ కావాలన్నా, ఏ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ వస్తుందని చెక్ చేయాలన్నా ఇదే ప్రాసెస్ వాడు చేయాలి ఖచ్చితంగా. సో దానికి వాడు డేటా ఈజ్ ద మనీ. సో డేటా కోసం వాడు ఇదైనా చేస్తాడు. సో ఇప్పుడు వరకు దీన్ని ఒక మోటార్ 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 అని అంటాను. వాట్ ఈస్ దిస్ మోటార్? చూడండి, డిఫరెంట్ ట్యాంక్స్ నుంచి వాటర్ తీసుకుంటున్నాను. ఒక మోటార్ని యూస్ చేసుకొని డేటాని అప్ స్ట్రీమ్ లోకి పంపిస్తున్నాను. మీన్స్ అంటే వాటర్ని అప్ స్ట్రీమ్ పంపిస్తున్నాను. సో ఇదొక మోటార్ అని చెప్పాను, ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ కూడా మీరు క్లియర్ గా చూస్తే ఇక్కడ అప్పర్ అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ పెట్టాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక టూల్ ఉండాలి. ఆ టూల్ ని ఈటీఎల్ డెవలప్మెంట్ టూల్ అని అంటారు. అర్థమైందా? సో ఈటీఎల్ డెవలప్మెంట్ టూల్. సో వాట్ ఆర్ దోస్? ఈటీఎల్ డెవలప్మెంట్ టూల్ అంటే మన పైన డెవలపర్స్ ఉంటారు కదా, వాడు ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి డేటా అంతా లాగి దీన్ని మ్యానిపులేట్ ఎలా కావాలో అలా అలా మార్చి ఇందులోకి లోడ్ చేసేస్తాడు. తర్వాత యాజ్ ఏ టెస్టర్ మనం ఏం చేయాలి, ఇందులో డేటా ఇందులో కరెక్ట్ గా లోడ్ అయిందా లేదా, ఇందులో డేటా ఇందులో కరెక్ట్ గా లోడ్ అయిందా లేదా, ఇందులో డేటా ఇందులో కరెక్ట్ గా లోడ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. అది ఎలా చెక్ చేసుకుంటాం, ఏం చేసుకుంటాం అనేది 1 by 1 మనం క్లియర్ గా చూద్దాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఈటీఎల్ డెవలప్మెంట్ టూల్. ఓకేనా? సో ఈటీఎల్ డెవలప్మెంట్ టూల్ అని అంటే ఏంటి, మోటార్ అని చెప్పాను కదా, ఇన్ఫర్మేటికా. ఇన్ఫర్మేటికా ఈజ్ అవర్ డెవలప్మెంట్ టూల్. ఎవరైనా వచ్చి వాట్ ఈజ్ యువర్ డెవలప్మెంట్ టూల్ అడిగారు అని అంటే దీన్ని ఇన్ఫర్మేటికా అని పిలుస్తారు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ ఇన్ఫర్మేటికా. సో నెక్స్ట్ వన్ డేటా స్టేజ్. అదొకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కదా మార్కెట్ లో, అలాంటి మార్కెట్ అలా. నెక్స్ట్ అబ్నిషియో, స్నాప్బర్డ్, టాలెంట్, డేటా వేర్ హౌస్, మైగ్రేటర్. ఎలాగైతే మనకు వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి కాంపిటీషన్స్ ఉన్నాయో చాటింగ్ యాప్స్ కి, సేమ్ ఇలా కూడా అంతే, ఒక డెవలప్మెంట్ టూల్ ఇన్ఫర్మేటికా అని అంటారు. కానీ ఇది మనకు సంబంధమే లేదు, ఇది డెవలపర్స్ చూసుకుంటాడు మొత్తం అంతా. గైస్ అర్థమైందా లేదా? మళ్ళీ చెప్తాను, క్లియర్ గా వినండి. మనం ఏ టెస్టర్ మీ, వీఆర్ విచ్ టైప్ ఆఫ్ టెస్టర్స్ వీఆర్? ETL testers. Perfect. So we are ETL testers. Okay. Yeah. So what is your ETL development tool? Informatica. Informatica is our ETL development tool. Go on mute. So answer అయిపోగానే మ్యూట్ లోకి వెళ్ళిపోండి. యా. సో ఇన్ఫర్మేటికా. ఇప్పుడు మరి డెవలప్మెంట్, ఇప్పుడు మన డెవలప్మెంట్ టీం అనేది ఉంటారని తెలిసింది, ఇన్ఫర్మేటికా యూజ్ చేస్తారని తెలిసింది, కానీ మనకి ఇన్ఫర్మేటికా అంత అవసరం లేదు. ఓకేనా? సో ఇగోండి, ఇక్కడ ఇన్ఫర్మేటికా అనే ఒక టూల్ ఉంటుంది. ఓకేనా? అదేం చేస్తుంది అని అంటే, ఇన్ఫర్మేటికా ఏం చేస్తుంది అని అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని డ్రాగ్ చేసుకొని దాన్ని ఎలా కావాలంటే అప్పర్లో కావాలా, స్మాలర్లో కావాలా, డూప్లికేట్స్ ని తీసేయాలా, లేదా ఎలా కావాలో ఒక మంచి ఫార్మాట్ లోని ఈ ఇన్ఫర్మేటికా టూల్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఆ డేటాని తీసుకెళ్లి డేటా వేర్ హౌస్ లో లోడ్ చేయిస్తుంది. క్లియరా కాదా? క్లియర్ కదా? సో ఇప్పుడు వాట్ ఈస్ అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది అర్థం అవ్వాలి. చూడండి, మీరు ఒక ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు అని అనుకోండి, ఇలాగే ఉండాలని లేదు. కొంతమంది డేటా మైగ్రేట్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని లాక్కుంటారు. ఓకేనా? సో డిఫరెంట్ స్టేజెస్ నుంచి డేటాని లాక్కుంటారు. సో డేటాని లాక్కున్నప్పుడు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, దాన్ని లోడ్ చేస్తారు. ఇక్కడ అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన రోల్స్ అండ్ రెస్పాన్స్, వన్స్ డేటా ఈజ్ లోడెడ్ ఇన్ టు ద టార్గెట్, ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత వి విల్ వెరిఫై వెదర్ దిస్ డేటా ఈజ్ కరెక్ట్లీ లోడెడ్ ఆర్ నాట్. కరెక్ట్ గా లోడ్ అయిందా లేదా. ఇప్పుడు ఇక్కడ 10 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కూడా 10 రికార్డ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం మనం. ఓకేనా? సో అది 1 చెక్. ఓకే, ఓకే.
డేటా అనేది ఇక్కడ నుంచి ఒక 10 రికార్డులు ఇక్కడ 20 రికార్డులు లోడ్ అయిందా లేదా. కానీ వాడు అడుగుతాడు, నా డేటాలో నల్ వాల్యూస్ ఉన్నాయి, నాకు నల్ వాల్యూస్ ఉండకూడదు అని. అది కూడా చెక్ చేయాలి మనం. ఓకేనా. అది ఎలా చెక్ చేస్తాం, ఏం చేస్తాం అనేది తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మనం పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తాం. డేటా, డేటాబేస్, టేబుల్ ఇవేవో యూజ్ చేస్తాం. సో లెట్ us have some definitions. ఓకే. ఓకే. ఫస్ట్ one second guys. ఓకే. సే ఇప్పుడు దాకా మనం టేబుల్ అని, డేటా అని ఒక్కొక్క డెఫినిషన్ చూస్తాం. ఇప్పుడు అంటే ఏంటేంటో చూద్దాం. బేసిక్ ఇప్పుడంతా థియరీ పార్ట్ చెప్తాను నేనంతా. ఓకేనా. సో ఎలా హ్యాండిల్ అన్ని కోరిలేట్ చేసి ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ వర్డ్స్. అంటే ఈ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, ఇవన్నీ వర్డ్స్ కదా. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ద డేటా. ఇదంతా కలిపి ఒక డేటా. ఈ వర్డ్స్ అన్ని కలిపి ఒక డేటా. ఇది ఒక డేటాను నువ్వు రిప్రజెంట్ చేస్తాం. అంటే మోహన్ యొక్క ఫస్ట్ నేమ్ ఇది, రమేష్ యొక్క ఫస్ట్ నేమ్ ఇది, సతీష్ యొక్క ఫస్ట్ నేమ్ ఇది, సురేష్ యొక్క, రిత్విక్ యొక్క ఫస్ట్ నేమ్ ఇది అనేది ఒక ఇదంతా కలిపి ఒక డేటా అని పిలుస్తారు దీన్ని. ఓకే. సో దట్ ఈస్ అ డేటా. సో కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ డేటా. ఏం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్. ఓకేనా. కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ని మనం అంటే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తే అదొక ఇన్ఫర్మేషన్. మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఓకే. ఓకే. సో కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ విల్ కాల్ దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. టేబుల్ అని అంటాం. వాట్ ఈస్ ద టేబుల్ డెఫినిషన్? కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. ఎవ్రీ టేబుల్ షుడ్ కన్సిస్ట్ యూనిక్ నేమ్. ఇది వదిలేండి. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ని టేబుల్స్ అని అంటాం. ఓకేనా. రికార్డ్స్ అంటే ఏంటి అవన్నీ మనం చూద్దాం. డెఫినిషన్ వైడ్ గా జస్ట్ చిన్న చిన్న డెఫినిషన్స్ చూసుకోండి. ఓకేనా. సో కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ కాల్డ్ ఇట్ యాజ్ రికార్డ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈస్ కాల్డ్ యాజ్ టేబుల్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ డెఫినిషన్ వైడ్ గా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు వరకు మన టేబుల్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లోనే చూసాం. అంటే ఒకలాగే చూసాం. ఓకేనా. అంటే ఒక టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్ లాగే చూస్తాం. కానీ డేటాని చూస్తున్నప్పుడు, డేటాని వెరిఫై చేస్తున్నప్పుడు కానీ, లేదా డేటాని చెక్ చేస్తున్నప్పుడు కానీ మనం ఇలా చూడాలి. ఓకే. సో ఎలా చూడాలి అని అంటే, ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద టేబుల్. ఓకే. దిస్ ఈస్ ద టేబుల్. ఓకే. ఇది ఒక టేబుల్. టేబుల్లో ఏమనుంది? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ పేజ్ ఆర్ ఎనీథింగ్ ఏదో ఒకటి ఉంది. ఓకేనా. సో చూడండి, ఇది ఒక టేబుల్ కదా. ఇది మొత్తం ఒక టేబుల్. వన్ సెకండ్ గైస్. సో దిస్ ఈస్ ద టేబుల్. ఓకే. ఇది ఒక టేబుల్ అని అనుకోండి. ఇప్పుడు దాకా టేబుల్ అనే దాన్ని చూసాం. అక్కడ ఒక టేబుల్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ పేజ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో ఒక టేబుల్ ని డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం. చూడండి, ఇదేంటి? మామూలుగా ఏమంటాం? ఫీల్డ్ అని అంటాం, ఆర్ కాలమ్ అని అంటాం. ఇవన్నీ కాలమ్స్ కదా. ఇవన్నీ కాలమ్స్, ఇవేమొచ్చి రోస్. ఓకే. కాలమ్స్ అని అంటారు, లేదా రోస్ అని అంటారు. ఓకే. సో దీన్ని కాలమ్స్ అని అంటారు. ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం. ఓకేనా. సో దీన్ని ఏమంటారు? రోస్ అని అంటారు. రో 1, రో 2, రో 3. అది మనకు తెలిసిందే. కానీ ఇంకా టెక్నికల్ లాంగ్వేజ్ లో ఏమని పిలుస్తారు అంటే ఫీల్డ్స్ అని పిలుస్తారు. ఓకే. సో దాన్ని ఫీల్డ్స్ అని పిలుస్తారు, లేదా అట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అట్రిబ్యూట్స్ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఓకేనా. సో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? దాని యొక్క వాల్యూస్, మీన్స్ ఒక
హెడర్ యొక్క దాన్ని అట్రిబ్యూట్స్ అంటారు. ఎంప్లాయ్ ఐడి అనేది ఒక అట్రిబ్యూట్, ఎంప్లాయీ నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్, ఎంప్లాయీ శాలరీ అనేది ఇంకొక అట్రిబ్యూట్, ఎంప్లాయీ పేజ్ అనేది ఇంకొక అట్రిబ్యూట్. ఓకేనా? సో దీన్ని అట్రిబ్యూట్స్ అని అంటారు లేదా ఫీల్డ్స్ అని అంటారు. రోస్ ఆర్ రికార్డ్స్ అని అంటారు దీన్ని. ఇది రో 1, రో 2, రో 3 ఆర్ రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3, రికార్డ్ 4 అని అంటారు. సో ఇది ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నా అనేది మీకు తర్వాత అర్థం అవుతుంది. సో ఇప్పుడు కొంతమంది అడుగుతారు, సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ columns we have in that particular table అని అడుగుతారు. ఇన్ దట్ పర్టికులర్ టేబుల్ హౌ మెనీ కాలమ్స్ వీ హ్యావ్ అనేది అడుగుతారు. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 columns. ఓకే, సో వీ హ్యావ్ 4 కాలమ్స్. అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి? 4 rows. 4 rows. We So have 4 rows. yeah, so we have 4 rows. Very good. Yeah, you need to explain something like that. Only no one word answers. Okay, so make a habit of it. సో కాలమ్స్, సో అట్రిబ్యూట్స్ అని అడుగుతారు కొంతమంది. బాబా ఈ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అని అనుకోకూడదు. అట్రిబ్యూట్స్ అని అంటే దే ఆర్ రెఫర్ టు ద కాలమ్స్. కాలమ్స్ ని వాళ్ళు రెఫర్ చేస్తున్నారు. కాలమ్స్ అనొచ్చు, ఫీల్డ్స్ అనొచ్చు, అట్రిబ్యూట్స్ అనొచ్చు. సో ఈ టేబుల్లో ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి అని అడుగుతారు. టర్మినాలజీ మర్చిపోద్ది. అట్రిబ్యూట్ అంటే ఏది లేదు, దీన్నే ఫీల్డ్ నే అట్రిబ్యూట్ అని అంటారు. సో టర్మినాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ లో టర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డేటాని స్టోర్ చేసుకుంటున్నాను. ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నావు? డేటాని ఓకే డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటున్నాం. అంటే ఎలాగైతే మన పెన్ డ్రైవ్ లో సాంగ్ స్టోర్ చేసుకుంటున్నావు, మూవీ స్టోర్ చేసుకుంటున్నావు, ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి we will use a database. We will use one database. Database ని మనం యూజ్ చేసుకుంటాము. ఓకే, సో వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. ఓకేనా? చూడండి, క్లియర్ గా చూడండి, ఇది చూడండి. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ టేబుల్. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ విచ్ ఆల్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకేనా? సో కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, అన్ని రికార్డ్స్ ని కలిపితే, or is collection of tables, actually records కాకుండా collection of tables we will call it as a database. ఓకే, అంటే ఎలా ఉంటుంది డేటాబేస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో యా, పానిక్ అవ్వద్దు, అంటే మీన్స్ ఏంటి అది అని చూడొద్దు, బట్ ఆ డేటాబేస్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఓకే, నా ఇన్స్టాలేషన్ అవన్నీ నీకు చెప్తాను, నో వరీస్. ఓకే, యా. ఓకే, సో సంథింగ్ ఇలా ఉంటుంది నాకు. ఇది దీన్ని డేటాబేస్ అని అంటారు. అంటే దీంట్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ మీకు తెలియడం కోసం చెప్తున్నాను అంతే. ఓకే, సో చూడండి, ఓకే ఇలా ఉంటుంది అన్నమాట డేటాబేస్ లో డేటా. ఓకేనా? సో ఏమి ఇందులో అంత పెద్ద కన్ఫ్యూజ్ చేయడానికి ఏమీ లేదు. అంటే దీని అంతటిని ఒక టేబుల్ అని అంటారు. ఓకే, ఈ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, ఈ ఒక్క టేబులే ఉండదు, ఇంకా చాలా టేబుల్స్ ఉంటాయి మన దగ్గర. ఓకేనా? సో ఈ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ని, అంటే అన్ని టేబుల్స్ ని ఒక దగ్గర పెట్టి దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని యూజ్ చేయడం దాన్ని చూడండి, ఇది ఒక టేబుల్. అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ టేబుల్స్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ డేటాబేస్. ఓకేనా? సో దట్ ఈస్ డేటాబేస్. ఓకే, అలా డేటాబేసెస్ అనేవి చాలా ఉన్నాయి మార్కెట్లో. డేటాని స్టోర్ చేసుకొని, ఎందుకు స్టోర్ చేస్తున్నాం అనేది అర్థం అవ్వాలి మనకి. సో ఎందుకు స్టోర్ చేస్తాం మనం డేటాని? వై వీఆర్ స్టోరింగ్ ద డేటా? టు అనలైజ్ ద డేటా. అంటే దానిలో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇందులోని ఎవరెవరైతే ఎంప్లాయీ ఐడీస్, ఇలా ఎంప్లాయీ ఉంది, ఎవరెవరైతే ఎంప్లాయీ ఐడికి శాలరీ లెస్ దెన్ 2000 ఉంది, వాళ్ళ నేములు కావాలి అని అన్నాడు అని అనుకోండి. సంథింగ్ అంటే జస్ట్ చెప్తున్నాను, ఇది ఎలా రాయాలి ఏం రాయాలి అని నేను చెప్తాను. బట్ చూడండి, ఏం లేదు, 2000తో శాలరీ ఉన్నాడు ఎవడో లేడంట అక్కడ. సో ఈక్వల్ టు 9000. ఓకే, చూడండి, అంటే చూసారా, ఒక పర్టికులర్ అంత పెద్ద రికార్డ్ లో నాకు 9000 రికార్డ్ ఎవడెవడైతే ఉందో కావాలి అంటే విత్ ఇన్ సెకండ్స్ వస్తుంది. అదే మీరు ఒక బుక్ లో లేదా ఎక్కడైనా ఎక్సెల్ షీట్ లో రాసుకుంటే
వన్ బై వన్ ఫార్ములా రాసుకొని లేదా ఏదో చేసుకొని చెయ్యాలి. సో అంత స్పీడ్ గా జరగాలి. మనం ల్యాక్స్ ఆఫ్ డేటాతో డీల్ చేస్తాం. ఆ ల్యాక్స్ ఆఫ్ డేటాతో హ్యాండిల్ చేసుకోవాలంటే ఈటీఎల్ ప్రాసెస్ ఒకటే ఉంది. సో దిస్ ఈస్ ద డేటాబేస్. ఇలా ఉంటది డేటాబేస్. అది ఎలా రాయాలి అవన్నీ నేను అప్కమింగ్ క్లాసెస్ లో క్లియర్ కట్ గా వెరీ క్లియర్ గా చెప్తాను నేను. ఓకే, సో అలా మనకి డేటాబేసెస్ ఉన్నాయి. ఓకేనా, మై సీక్వెల్ అనేది ఒక డేటాబేస్, సీక్వెల్ సర్వర్ అనేది ఇంకొక డేటాబేస్, డేటాబేస్ మేనేజ్మెంట్ లైబ్రరీ అనేది ఇంకొక డేటాబేస్, ఒరాకిల్ అనేది ఒక డేటాబేస్, సిస్బేస్ అనేది ఇంకొక డేటాబేస్. కానీ మీరు ఏ డేటాబేస్ యూజ్ చేశారంటే మేము ఒరాకిల్ యూజ్ చేసాము అని చెప్పి. ఓకేనా, సో వాట్ ఈస్ యువర్ రీటైల్ డెవలప్మెంట్ టూల్ అంటే ఇన్ఫర్మేటికా అని చెప్పండి. అండ్ వాట్ ఈస్ యువర్ డేటాబేస్ అని అంటే మై డేటాబేస్ ఇస్ ఒరాకిల్ అని చెప్పండి. ఓకేనా, అర్థమైందా? సో వాట్ ఈస్ అ డేటాబేస్ డెఫినేషన్ వైడ్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డేటా వేర్ హౌస్. సో వాట్ ఈస్ అ డేటా వేర్ హౌస్? ఇప్పుడు ఏంటి అని అంటే నాకు ఇప్పుడు 2 సాంగులు ఉన్నాయి అనుకోండి, ఒక 100 సాంగులు ఉన్నాయి అనుకోండి, ఒక 16 GB పెన్ డ్రైవ్ లో వేస్తున్నారు. నా దగ్గర 100 సాంగులు ఒక 100 మూవీలు ఉన్నాయి అనుకోండి, 16 GB పెన్ డ్రైవ్ లో నేను వేయలేను. ఐదర్ 64 GBకి వెళ్ళాలి లేదా 1 TB హార్డ్ డిస్క్ వెళ్ళిపోవాలి. సో ఏదైనా హ్యూజ్ డేటాని, ఇప్పుడు బ్యాంక్ ఉంది, SBI బ్యాంక్ ఉంది. సో SBI బ్యాంక్ ఫస్ట్ కస్టమర్ నుంచి లాస్ట్ కస్టమర్ వరకు డేటా అంతా ట్రాక్ చేస్తుంది. మరి డేటా అంతా ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? వేర్ హౌస్ లో స్టోర్ చేసుకుంటారు. సో వేర్ హౌస్ అంటే ఏంటి? ఎక్కడైతే మనకి సామాన్లన్నీ స్టోర్ చేసుకుంటామో అది వేర్ హౌస్ మాట. ఇప్పుడు రైల్వే ఉంది, రైల్వే ట్రైన్స్ అవన్నీ ఉంది, వేర్ హౌస్కి వెళ్ళిపోయి వేర్ హౌస్ అని అంటే ఏంటి? డంప్ యార్డ్ మాట. ఓకే, వేర్ హౌస్ అన్ని అక్కడ మనం డంప్ చేసుకుంటాం. డేటా వేర్ హౌస్ అంటే డేటాని డంప్ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ డేటా వేర్ హౌస్. ఓకేనా, సో వాట్ ఈస్ అ డేటా వేర్ హౌస్ అని అడిగితే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ విచ్ ఆల్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అన్ని టేబుల్స్ ని కలెక్ట్ చేసి ఉన్న దాన్ని డేటా వేర్ హౌస్ అని అంటారు. ఓకేనా, అంటే టేబుల్స్ నే కలెక్ట్ చేసేస్తున్నాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అ డేటా వేర్ హౌస్. ఓకే, చూడండి ఈ కండిషన్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ మోర్ దెన్ 10 years ఆఫ్ ద డేటా వీ షుడ్ గో ఫర్ ద డేటా వేర్ హౌస్ ఇన్స్టెడ్ ఆఫ్ డేటాబేస్. సో ఇక్కడ డేటాబేస్ యూజ్ చేయొద్దు, డేటా వేర్ హౌస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. కానీ డేటా వేర్ హౌస్ అనేది మాక్సిమం డేటాబేస్ లో ఇంటర్లింక్ ఉంటుంది. సో దాని కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, కానీ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా, చూడండి ఇప్పుడు చూడండి డేటా వేర్ హౌస్ అని అన్నామా, మనం ఆర్కిటెక్చర్ చూడండి. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని చేస్తాం. 10 years ఆఫ్ డేటా ఉంటే ఖచ్చితంగా మనం డేటా వేర్ హౌస్ లోనే లోడ్ చేయాలి. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ద డేటా ఉన్నప్పుడు మనం డేటా వేర్ హౌస్ లోకి వెళ్తాం. ఓకేనా, ఓకే, సో డేటా వేర్ హౌస్ అని అంటే ఏంటి? మోర్ నెంబర్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, అన్ని టేబుల్స్ ని కలెక్ట్ చేసి పెడితే దాన్ని డేటా వేర్ హౌస్ అని అంటారు. ఓకేనా, చూడండి వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ అంటే ఇప్పుడు మన మొబైల్ కనుకోండి ఒక ఫీచర్ ఉంటుంది కదా, అలాగే డేటా వేర్ హౌస్ కూడా ఒక ఫీచర్ ఉంది. వాట్ ఈస్ దట్ ఫీచర్? సో ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ ఓరియంటెడ్, అది సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అంబానీకి లేదు అని అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అలాగే ఇది కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఒక సబ్జెక్ట్ అంటే రిలేటెడ్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్, ఓకే, ఇంటిగ్రేటెడ్ అని అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ ని కానీ డిఫరెంట్ టైప్స్ దాన్ని సింగిల్ గా టెస్ట్ చేసినా, లేదు అని అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ ని హ్యాండిల్ చేసినా సరే, సో దట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్. టైం వేరియంట్ అంటే టైమ్లీ మేనర్ డేటా చేంజ్ అవుతుంది. సో ఈ రోజు నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావు, నెక్స్ట్ నువ్వు వేరే కంపెనీకి వెళ్ళిపోయావు, లేదా అదే కంపెనీలో వేరే లొకేషన్కి వెళ్ళిపోయావు. సో అవన్నీ మనకి ఇందులో టైం వేరియంట్, టైమ్లీ వేరియంట్ గా డేటా అనేది వేరీ అవుతుంది. అండ్ నాన్ వాలటైల్ అంటే కంటిన్యూస్ డేటా, ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద డేటా, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ద డేటా అన్ని ఒకసారి ఎక్కువ వాల్యూమ్ గా వాలటైల్ గా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతే దట్ ఈస్ నాన్ వాలటైల్. కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్వెరీయింగ్ అంటే ఇందాక క్వెరీ రాశాను కదా, క్వెరీ రాసి డేటాని అనలైజ్ చేయడానికి మొత్తం లాక్కున్నాను. నేను ఈ క్వెరీ ఎందుకు రాశాను? ఎవరెవరైతే వీళ్ళ పేరు వచ్చిందో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లకి నేను మెసేజ్ చేస్తాను. ఏమని? మీరు ఎగ్జాక్ట్ గా 9,000 పర్చేస్ చేశారు, సో యు ఆర్ ద లక్కీ కస్టమర్, మీకు మేము 10% ఆఫ్ ఇస్తున్నాం ఓన్లీ ఈ నెంబర్లకు మాత్రమే. ఎందుకంటే వీళ్ళు బాగా పర్చేస్ చేసే ఎంప్లాయీలు అని అనుకో, వాళ్ళకి మెసేజ్ చేసేస్తాం. ఓకే, అవుట్ ఆఫ్ ఇంత డేటాలో 1 lakh డేటాలో వీటిలన్నిటిని విత్ ఇన్ సెకండ్స్ లో ఒక క్వెరీ రాసి
దాన్ని ఈజీగా అనలైజ్ చేసేయచ్చు అనమాట. ఓకే, అందుకని మనకి డేటా వేర్హౌస్ కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి. ఓకే, చూడండి, ఫస్ట్ డేటా వేర్హౌస్ సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1987 బై డబ్ల్యూహెచ్ ఐమాన్. ఓకే, డబ్ల్యూహెచ్ ఐమాన్ అనే పర్సన్ 1987లోనే ఈ డేటా వేర్హౌస్ కాన్సెప్ట్ ని కనిపెట్టాడు. ఎక్కడ 1987, ఎక్కడ 2022. ఓకే, ఇవి 2022 ఇయర్స్, అవేమొచ్చి 13 ఇయర్స్. అంటే బిఫోర్ 1 సెకండ్ గైస్. చూడండి, 1987లోనే డబ్ల్యూహెచ్ ఐమాన్ అనేవాడు ఈ యొక్క డేటా వేర్హౌస్ కాన్సెప్ట్ కనిపెట్టిన మనం ఆ డేటా వేర్హౌస్ లాస్ట్ ఇంప్లిమెంట్ అంటే అక్కడి నుంచి మనం యూజ్ చేయలేదు, అది పెద్దగా యూజ్ అవ్వలేదు. కానీ తర్వాత దీన్ని అనలైజ్ చేసి, సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, సో వీఆర్ యూజింగ్ ద ఓల్డర్ టెక్నాలజీస్ నౌ. ఓకేనా, ఓల్డర్ టెక్నాలజీస్ ని మనం ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నాం. చూడండి, ఇది చూసి మీరు మీరు ఏదైనా అంతే. ఇప్పుడు ఒక కంపెనీకి మీరు మంత్లీ ఇన్కమ్ ఎలా చెప్తారు? మీ యొక్క లాస్ అండ్ ప్రాఫిట్ బట్టే కదా చెప్పాలి, ఏది చెప్పినా సరే. సో ఆ లాస్ అండ్ ప్రాఫిట్ కానీ లేదా ఇంక ఏదైనా కానీ ఈటీఎల్ ప్రాసెస్ ని చేసుకొని చెప్తాము. ఓకేనా గైస్, క్లియరా? సో ఈటీఎల్ Clear. ప్రాసెస్ ని యూజ్ చేసుకొని చేస్తాం కాబట్టి ఈటీఎల్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా థియరీ కాన్సెప్ట్. ఓకేనా, ఇదంతా థియరిటికల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీక్వల్ వస్తుంది. సీక్వల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, చూడండి, ఏంటి అని అంటే ఇప్పుడు దాకా మనం ఇదంతా చూస్తుంటే మనకు ఒకటి అర్థం అవ్వాలి మనకు క్లియర్ గా. ఏంటి అని అంటే, ఓకే, ఒకవేళ నా దగ్గర అంటే ప్రీవియస్ గా ఒక కంపెనీ ఎస్బీఐ అకౌంట్, ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అన్ని కస్టమర్ డేటాని ఎక్కడెక్కడి నుంచో మొత్తం తెచ్చుకొని ఒక సెంట్రల్ రిపాజిటరీలో స్టోర్ చేసుకుంటారు. ఎందుకు సెంట్రల్ రిపాజిటరీలో స్టోర్ చేసుకుంటారు? మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక్క సింగిల్ డేటా కావాలి అని అంటే ఆ సింగిల్ డేటాని మనం బయటకు తీసుకోవచ్చు. అందుకని మనకి ఇలాంటి ఒక కామన్ రిపాజిటరీ పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఏంటి అని అంటే మనం ఏం చేస్తామనంటే మనం అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం. ఓకేనా, వేరే వేరే ఎక్కడెక్కడి నుంచి ఉన్నవి అన్ని ఎక్కించుకొని ఒక కామన్ ఫోల్డర్ లో పెట్టుకొని అది తీసుకెళ్లి ఒక పెన్ డ్రైవ్, ఒక 1 TB హార్డ్ డిస్క్ లో పెట్టేసుకుంటాం. ఎందుకు? రేపొద్దున మళ్ళీ దాన్ని యూజ్ చేయాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి మనం యూజ్ చేసుకుంటాం. సో మ్యానిపులేట్ ఏం చేస్తాం? ఫోల్డర్ నేమ్స్ మార్చుకొని, ఫోటో నేమ్స్ మార్చి, ఓకే ఈ ఫోల్డర్ ఇది, ఈ ఫోల్డర్ దానికి అని పెట్టుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మన ఫొటోస్ ఇవి అయితే ఒక ఎస్బీఐ బ్యాంక్ కానీ ఒక హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లైక్ అపోలో ఫార్మసీ కానీ అపోలో కానీ లేదు అని అంటే పెద్ద పెద్ద హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్స్ కానీ క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ ఎలా పెట్టుకోవాలి? ఒక స్టూడెంట్స్ యొక్క డేటా, ఒక ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఎన్టీయూకే కాకినాడ కానీ లేదా జేఎన్టీయూ హెచ్ కానీ ఏ యూనివర్సిటీ అయినా సరే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ జేఎన్టీయూ ఎఫిలియేటెడ్ కాలేజెస్ మన వైజాగ్ లోనే ఆర్ ఎల్స్ ఏదైనా వేరే స్టేట్ లోనే బోల్డ్ అని ఉన్నాయి. ఓకే, వేరే సిటీలో బోల్డ్ అని ఉన్నాయి. సో ఒక సిటీకి 2-3 ఉన్నాయి. సో అలాంటి ఉన్నవన్నీ డేటాని ఇప్పుడు జేఎన్టీయూకే కాకినాడ రిజల్ట్ ఎలా రిలీజ్ చేస్తున్నాడు? సో అందరి డేటా కలెక్ట్ చేసేస్తాడు, ఎక్కడెక్కడైతే ఉందో అన్ని డేటా కలెక్ట్ చేసేస్తాడు. అన్ని కలెక్ట్ చేసి ఒక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక పక్క, సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక పక్క, థర్డ్ ఇయర్ వాళ్ళు పక్క, ఫోర్త్ ఇయర్ వాళ్ళు పక్క పెడతారు. కానీ వీళ్ళందరి డేటా ఇక్కడ పెడతారు. ఎందుకంటే రేపు పొద్దున్న బీజీవి ఏదైనా చేసుకోవాలన్నా ఈ డేటాబేస్ హిట్ చేసి ఇందులో డేటా లాక్కొని మీకు చెప్తారన్నమాట. అంటే ఈ మన ఈటీఎల్ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఉంది. ఫార్మసీ మెడికల్లో ఉంది, అండ్ వీ హ్యావ్ దట్ ఇన్ ద స్టూడెంట్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్. ఫర్ సపోజ్ ఇన్ఫోసిస్ ఆర్ టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఏ ఎంప్లాయీ ఎప్పుడు వచ్చాడు, వాడికి ఎంత శాలరీ పడుతుంది, మన ఇన్కమ్ ఎంత, శాలరీలు తీసేస్తే మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, అమౌంట్ కరెక్ట్ గా వస్తుందా లేదా, ఎలా చెప్తున్నారు ఇవన్నీ? సో యూజింగ్ ఈటీఎల్ ప్రాసెస్ చెప్తున్నారు. సో మనం ఈటీఎల్ డెవలపర్ కాదు. సో ఇక్కడ వరకు మనకి సంబంధం లేదు, అదంతా వాళ్ళు చూసుకుంటారు. కొన్నిసార్లు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం, కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డేటా అనేది మనకు అనుకున్నట్టు వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేయడం మాత్రమే టెస్టర్ యొక్క
బేసిక్ ఎథిక్స్ అంతే, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. హోప్ యూ ఆల్ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్. అందరికి క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇస్ దట్ క్లియర్? Yes, clear. ఓకే, చూడండి, గుడ్ రెస్పాన్స్. సో అంటే ఈటీఎల్ మనం ఏం చేస్తామంటే డేటాని టెస్ట్ చేస్తాం, డేటాని మాత్రమే టెస్ట్ చేస్తాం. ఓకేనా? ఈ కాన్సెప్ట్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికొచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చెప్తాను. వాట్ ఈజ్ ఈటీఎల్ స్టాండ్స్ ఫర్? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1. ఈటీఎల్ స్టాండ్స్ ఫర్, చెప్పండి. ETL stands for Extraction. extraction, transformation, loading. Yes, perfect. ETL stands for extraction, transformation, and loading. Okay, na? So next, what is your ETL development tool? ETL development tool is Informatica. Okay, yeah, Informatica. అందరూ కొంచెం చెప్పడానికి ట్రై చేయండి. గైస్, షై ఫీల్ అవ్వద్దు. రాంగ్ అనుకోండి, మీరు తెలుసుకుంటారు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేయరు. ఓకే, Informatica is our ETL development tool. Okay, na? So what is your database? Our database is Oracle. Yeah, Oracle. So Oracle is our database. Okay, na? Then Oracle అని అంటారు. Oracle అని మనం అంటాము, కానీ Oracle ఇది యాక్చువల్లీ. ద ప్రొనౌన్సియేషన్ ఇస్ Oracle database. ఓకే, సో Oracle అని అంటారు, అది ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్. ప్లస్ Oracle అని చెప్పండి, ఎందుకంటే అందరికి Oracle అనే తెలుసు. ఓకేనా? ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటికి రేపు మనం వాట్ ఈజ్ ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ అంటే ఏంటి, డేటా వేర్హౌస్ బిల్టప్ అప్రోచెస్ అంటే ఎలా అప్రోచ్ అవుతాము అనేది రేపు చెప్తాను. ఓకేనా? సి గైస్, ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. రేపు పొద్దున్న అంటే మీరు ఏం చేయబోతున్నారు అని అంటే, మీకు డేటా అనేది ఒక డేటాబేస్ లో లోడ్ చేసి ఇచ్చేస్తారు. సో వచ్చిన డేటా మనకి కరెక్ట్ గా లోడ్ అవుతుందా లేదా చెక్ చేయడమే మన యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఎలా టెస్ట్ చేస్తాము, ఎలా చేస్తాము అనేది నేను వచ్చే క్లాసెస్ లో చెప్తాను. ఓకే, క్లియర్? Yes, clear.